హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. అండ్ ఇవాళ వచ్చేసి మా టిఫిన్ అయితే ఇడ్లీ అన్నమాట. మీరు ఏ టిఫిన్ చేశారో కామెంట్స్ చేయండి. అండ్ ఇప్పుడైతే మా పాప, నేను, మా బాబు టిఫిన్ చేస్తున్నాము. ఇంకా పొద్దున్న అయితే ఇంకా టీవీ పెట్టేయడమే కదా, టీవీ అలా చూస్తున్నాడు అనమాట. ఇంకా సెలవులే కాబట్టి మా తలకాయలు తింటారండి పిల్లలు. ఇంకా అలా టీవీ చూస్తున్నాడని నేను గట్టిగా అరిశాను. అలా షాక్ లాగా చూసాడు. ఒకేసారి గట్టిగా అరిచేసరికి ఇంకా కుర్చీలో కూర్చొని కూడా అలాగే టీవీ చూస్తున్నాడు. ఇంకా తిడితే ఇంకా కూర్చొని తింటున్నాడు. ఇంకా అయితే మా బాబుకి కొంచెం ఎలర్జీలా వచ్చిందండి చేతులకి. కొంచెం దానికోసం ఇంకా టానిక్ వేద్దామనేసి రమ్మన్నాను. ఫోన్ ఎదురుగా పెడితే చక్కగా వస్తాడు. ఒక్కోసారి అస్సలు రాడు. మూతి చూసారా ఎలా యాక్టింగ్ ఎలా చేస్తున్నాడు. వాంతి వచ్చేలాగా టానిక్ వేసుకుంటే అలాగన్నమాట. యాక్టింగ్ బాగా చేస్తాడు మా అబ్బాయి. అల్లరి కూడా చాలా చేస్తాడు. ఇంకా అలా బుజ్జగించి అది చేసి ఇలా చేసి ఇంకా టానిక్ వేసేస్తానన్నమాట. ఇంకా పిల్లలకి ఏమన్నా హెల్త్ పాడైతే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇంకా నాకైతే చాలా బాధ వేస్తుంది. ఆ ఏళ్ళకి ఏదో ఎలర్జీలా వచ్చింది, పగిలిపోయి బ్లడ్ కూడా వస్తుంది ఏళ్ళకి. ఎందుకు అలా అవుతుందో మరి. డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాము, స్కిన్ డాక్టర్ దగ్గరికి. ఇంకో 10 days ఆగి రమ్మన్నారు, మళ్ళీ వెళ్ళాలి. ఎప్పుడైతే టానిక్ తాగేశాడు, ఇంకా టానిక్ వాటర్ తాగేసి ఇంకా ఇలా ఎక్కిరిస్తాను కూర్చున్నాం మేము. మా మమ్మీ అయితే కూర పోపేసేసింది. ఇంకా నేనైతే బట్టలు మడత పెడదామనేసి ఇంకా బట్టలు మడత పెడుతున్నాను అన్నమాట. ఇంకా మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఫ్రెండ్స్? ఇదైతే పొద్దున్న సాయంత్రం దాకా ఇదే రొటీన్. తింటాం, పడుకుంటాం, లేగటం, పనులు చేసుకుంటాం, బట్టలు మడత పెట్టడం, అంట్లు కడుక్కుంటాం, ఇదే అయిపోయింది. అందుకే ఇంకా వీడియోస్ తీద్దామనేసి కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించి ఇంకా దాని మీదైనా ఫోకస్ చేద్దామనేసి ఇంకా వీడియోస్ తీస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే బట్టలు మడతేసేసుకొని బట్టలు మడత పెట్టే అయిపోయింది. ఇప్పుడైతే కర్రీ అయ్యిందా లేదా అని చూద్దామని వచ్చాను. ఈ ఎండలకి పొయ్యి దగ్గరికి వెళ్ళాలంటే అసలు చాలా భయం వేస్తుంది. చెమటలు చూసారా అసలు గాలి సరిపోవట్లేదు, అంత వేడిగా ఉంటుంది అసలు. చూసారు కదా, బట్టలు అన్నీ మడత పెట్టేశాను ఇలాగా. ఇంకా అన్ని ప్లేసుల్లో పెట్టేసేసి మా ఆయన బనీన్లకి డైర్లకు మాత్రం సపరేట్గా ఒక క్యాబినెట్ తయారు చేశాను నేను, ఇలాగ బాక్స్ లాగా. మా పిల్లలకి సపరేట్గా మళ్ళీ కర్చీపులు, టిఫిన్ భోజనం చేసేటప్పుడు పైన వేసుకుంటారు కదా చిన్న టవల్స్, అవి క్యాప్స్, అండ్ ఇంకా సాక్స్లు మడత పెట్టి దానికి పోర్షన్లా చేసి ఇలా తయారు చేశాను అట్టపెట్టితో. అండ్ నాకు ఇలాంటివి అంటే ఫోన్లో చూసే చేశాను కొన్ని. ఇంకా నాకు చాలా ఇష్టం ఇలాగా కొత్తవి క్రియేట్ చేయాలంటే. ఇవి కూడా నేను ఫోన్లో చూసే తయారు చేశాను. ఈ బాక్స్ కాకుండా ఇంకో బాక్స్ కూడా. సాక్స్ చూసారా, ఇలా మడతేసుకుంటే మీకు ఒకటి అటు ఒకటి ఇటు అవ్వకుండా 2 ఒకే చోట ఉంటాయి. అండ్ ఈ బాక్స్ చూసారా, ఈ బాక్స్ మా ఆయన బనీన్లకి, డైర్లకి, కర్చీప్స్కి
ఇలా మడత వేసి పెట్టేసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఈజీగా ఉంటుంది. కొంతమందికి క్యాబినెట్ కొంచెం సన్నగా ఇస్తారు కదా, అలా పెట్టుకుంటానికి కొంచెం వీలుగా ఉంటుంది. చూసారా, ఇలాగ మడత పెట్టేసేసుకోవడమే. ఇంకా నాకు ఇలాంటివి చేయడం అంటే చాలా ఇష్టం. మీకు ఇలాంటివి ఏమన్నా వీడియోస్ కావాలి అంటే మీరు నాకు కామెంట్ చేయండి. నేను కామెంట్స్లో చూసి నాకు వీలైతే నేను చేసి చూపిస్తాను. అండ్ సాక్స్, మా ఆయన సాక్స్ ఇవి డ్యూటీకి వెళ్ళేటప్పుడు వేసుకునేవి. డైర్లో అన్నీ చక్కగా ఒక్కో లైన్లో ఒక్కో వరుసలో ఒక్కోటి పెడుతున్నాను. ఇంకా అటు ఇటు అయిపోతున్నాయి, మళ్ళీ సర్దాను. చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయో, దానికి సపరేట్గా చాలా బాగుంటాయండి. ఇంకా ఇదిగోండి మా ర్యాక్ కొంచెం ఇలా ఉంటుంది సన్నగా, అందుకనేసి నేను ఇలా తయారు చేసుకున్నాను. ఒకదానికొకటి కదిలి అటు ఇటు అయిపోకుండా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే ఆకలేసింది, ఇంకా టైం కూడా అయిపోయింది అనేసి ఇంకా భోంచేస్తున్నాము మేము మా పిల్లలు. టీవీ చూసుకుంటా సీరియల్. ఈ మధ్య సీరియల్స్ చూడడం తగ్గిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియోస్ చేసుకుంటాం, ఎడిటింగ్ చేసుకుంటాం, దీనికే సరిపోతుంది. అండ్ భోంచేసేటప్పుడన్నా కొంచెం ప్రశాంతంగా తిందామని కెమెరా పక్కకు పెట్టేసి అది రికార్డ్ అవుతుందా లేదా అని మళ్ళీ చూసుకుంటా ఉన్నాను. ఇంకా భోంచేసేసాక ఇంకా బాబాయ్ అయితే చేయలేదండి. ఇంకా ఇప్పుడు పెడదాం అనేసి పెరుగు కట్ చేస్తుంది. ఇంకా మా బాబు కూరలతో ఎక్కువ పెరుగుతోనే తింటాడు. ఇంకా అందుకనేసి కొంచెం పెరుగేసి కలిపి పెడదాం, అది కూడా వేడికో మరి ఎందుకో ఇలా ఎలర్జీ అని చెప్పాను కదా, ఇంకా వేడి కొంచెం ఇదవుతుంది అనేసి పెరుగే ఎక్కువ వేసి పెడుతున్నాను. ఇంకా ఇలా ఒక్కో ముద్ద కలిపి పెడుతుంటే టీవీ చూసుకుంటా తింటున్నాడు. ఒక్కోసారి అసలు అయితే అన్నమే తిండు ఫ్రెండ్స్. అసలు చాలా ఇసిగిస్తారు పిల్లలు. అసలు మధ్యలో కట్ చేసి పెట్టాను నేను. అసలు ఎంత ఇసిగించాడంటే అన్నం తినటానికి, దాంట్లో కొంచెం వదిలేసాడు కూడా. అండ్ ఇంకా అది పడేసి నేను ఇంకా అంట్లు కడుగుదాం అనేసి ఇంకా అంట్లు తీస్తున్నాను. 햇살이 너무 좋았어. 그냥 모두 좋았어. 널 만나서 모든 게 다 잠에서 깨어나서 휴대폰을 먼저 보게 돼. 참 많이 변했다는가. 세상에서 제일 행복한 순간 널 만나고 매일 겪게 돼. 매일은 감사하죠 그대가 곁에 있어서. 언제나 오늘 같길 기도해요. 그대와 함께라는 건 영원한 축복 같아서 అంట్లు మొత్తం అయిపోయినాయండి. చూసారా, అన్నీ కడిగేసాను, కొన్ని సర్దేశాను కూడా. అండ్ ఇప్పుడైతే మా పిల్లలకి ట్యాంక్ కలిపిద్దాం అనేసి ట్యాంక్ కలుపుతున్నాను. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎక్కువ జ్యూసులు కానీ డ్రింక్స్ కొంతమంది తాగరు కదా, మేమైతే బాగానే తాగుతాం డ్రింక్స్. ఇంకా ఇలాంటి జ్యూసులు, ట్యాంగ్, రస్న ఇలాంటివి వాటర్ ఎక్కువ పెడితే పిల్లలకి చాలా మంచిదండి. ఎప్పటికప్పుడు డిహైడ్రేట్ అయిపోతూ ఉంటారు కదా. ఇలా కలిపి తీసుకెళ్ళి మా పిల్లలకి ఇచ్చేసాను, తలా ఒక గ్లాసు. ఇలా ఏమిట్రా ఇది అంటే మా బాబు ట్యాంగ్ కలుపుకొని వచ్చాను అన్నాను. ఇంకా సర్లే అనేసి ఇంకా తాగారు. ఒక్కోసారి అయితే చాలా గొడవ చేస్తారు. ఈ సెలవులేమో కానీ మనకు మాత్రం చాలా ఏడిపిస్తారు. ఇక మా సొందులోకి వచ్చేసరికి పిల్లి కూర్చొని ఉంది. మా పక్కింటి వాళ్ళ పిల్లి చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఇక్కడ కూర్చొని అన్నీ సర్దుదామా అని కూర్చున్నాడు. మా మమ్మీ ఇందాకే సర్ది పెట్టింది. ఏం చేస్తున్నావురా అని అడిగితే ఏం లేదు ఆడుకుంటున్నా అన్నాడు. ఇంకా మా ఆయన వచ్చి ఫ్రూట్స్ తీసుకొని వచ్చారు, బనానా,
కొబ్బరి నీళ్ళు, ఇంకా మామిడికాయలు అవి తీసుకొచ్చారు. చూసారు కదా మామిడికాయలు. నాకు ఇవి కట్ చేసుకునేవన్నా కూడా చాలా ఇష్టం, అండ్ రసాలన్నా చాలా ఇష్టం. హ్యాపీగా తింటాం తెస్తే మాత్రం. ఇంకా మా ఆయన కొబ్బరి నీళ్ళు పోసి ఇస్తున్నారు. మా ఆయన అన్నిటికీ చాలా బాగా హెల్ప్ చేస్తారు. బట్ వీడియోస్ తీసుకుందామంటే మాత్రం రాడు ఆయన. నాకు వీడియో తీయమంటే తీస్తారు, కానీ వీడియోలో ఇద్దరం కలిసి తీద్దాం రా అంటే ఆయనకి సిగ్గు. ఇంకా అలాగా కొంచెం షై. ఇలాగా పకోడీ చికెన్ తెచ్చారు, చికెన్ పకోడీ వేసేసాను. మా ఇంట్లో చికెన్ ఎక్కువే తింటాం ఫ్రెండ్స్. చికెన్ అంటే చాలా ఇష్టం. నేనైతే రోజు పెట్టినా తింటాను. ఇంకా బిర్యానీ అయితే చెప్పక్కర్లేదు, రోజు పెట్టిన హ్యాపీగా తినేస్తాను. అండ్ ఇలాగైతే కూర్చొని అందరం ఎంజాయ్ చేసుకుంటా చికెన్ పకోడీ తిన్నాము. అది చాలా బాగుంది టేస్ట్ వచ్చి. చూసారు కదా, ఇలా హ్యాపీగా కూర్చొని ఫ్యామిలీతో తింటే ఇంకా ఏం కావాలి. ఇది మా చెల్లి వాళ్ళ బాబు హ్యాండ్ అండి. ఫేస్ పెట్టకూడదనేసి ఇంకా ఇలా చెయ్యి అడ్డంగా పెట్టాను. ఇంకా పైకి వచ్చాం ఫ్రెండ్స్. మా మమ్మీ పూలు కోస్తుంది, నేను చెట్లకి నీళ్లు పోద్దామనేసి ఇంకా పైకి వచ్చాను. చూసారు కదా మా చెట్టు మల్లెపూలు, గులాబీ పూలు, అసలు వైట్ కలర్ గులాబీ పువ్వు అయితే చాలా బాగుంది కదా. ఇప్పుడైతే భోజనం అయిపోయింది ఫ్రెండ్స్ అందరిది. నేను పైన ఎడిట్ చేయడానికి వచ్చాను. పడుకుంటామే ఇంకా. బాయ్ బాయ్.